హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్టోరీ టెల్లర్. ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. కథ ఏంటో చూసేద్దాం. అనగనగా ఒకప్పుడు అమరగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు ఉండేవి. కానీ ఆ రాజ్యానికి ఒక భయంకరమైన రహస్యం కూడా ఉండేది. ఏంటంటే ప్రతి పౌర్ణమి రాత్రి రాజభవనం వెనుక ఉన్న పురాతన అడవి నుంచి ఒక విచిత్రమైన నీలిరంగు కనిపించేది. అలా ఒక పౌర్ణమి రాత్రి రాజభవనంలో కాపలా కాస్తున్న సైనికుడు ఒక్కసారిగా ఆ అడవి వైపు చూశాడు. అడవి మధ్యలో ఒక పచ్చని మంట ఎగిసి పడుతోంది. ఆ మంట ముందు నల్లని వస్త్రం ధరించిన ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతను ఒక్కసారిగా తలెత్తి భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వు రాజభవనం గోడలను దాటుకుంటూ రాజ్యమంతా మారుమ్రోగిపోయింది. అంతే. మరుసటి ఉదయం ఆ సైనికుడు కనిపించలేదు. అతని కత్తి మాత్రమే అడవి అంచున పడి ఉంది. ప్రజలు భయంతో వణికిపోయారు. రాజు వెంటనే ఒక ప్రకటన ఇచ్చాడు. ఈ శాపాన్ని తొలగించిన వారికి 100 బంగారు నాణాలు బహుమతి అని. ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒకరోజు ధైర్యవంతుడైన యువకుడు విక్రముడు రాజును కలిసి, మహారాజా, ఈ శాపం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకొని వస్తాను అని మాట ఇచ్చాడు. రాజు అతనికి ఒక పాత పటం ఇచ్చాడు. ఈ పటంలో శాపం మొదలైన చోటు గుర్తు ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ తిరిగి రాలేదు అని అన్నాడు. అదే రోజు రాత్రి విక్రముడు అడవిలోకి అడుగుపెట్టాడు. కొంత దూరం వెళ్ళగానే వెనుక నుంచి ఎవరో తన పేరును పిలిచినట్టు వినిపించింది. విక్రమా అని అన్నారు. అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఎవరూ కనపడలేదు. ముందుకు వెళ్ళాడు. మళ్ళీ అదే స్వరం. ఈసారి అది అతని తల్లి గొంతులా వినిపించింది. విక్రముడు కాసేపు ఆగాడు. కానీ రాజు చెప్పిన మాట గుర్తొచ్చింది. అదేంటంటే, ఈ అడవిలో వినిపించే ప్రతి స్వరం నిజం కాదు అని. అతను వెంటనే ముందుకు నడిచాడు. కొద్దిసేపటికి ఒక భారీ రాతి ద్వారం కనిపించింది. తాళం తీసి తలుపు తెరిచాడు. తలుపు తీయగానే లోపల వందలాది రాతి విగ్రహాలు కనిపించాయి. ఇవి సాధారణ విగ్రహాలు కావు. శాపానికి గురై అదృశ్యమైన మనుషులే. వారి కళ్ళల్లో ఇంకా భయం కనిపిస్తోంది. అప్పుడే వెనుక నుంచి అదే నవ్వు వినిపించింది. మాంత్రికుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ఒక ధైర్యవంతుడు వచ్చాడా అని గట్టిగా నవ్వాడు. విక్రముడు ఖడ్గం తీశాడు. కానీ మాంత్రికుడు నవ్వుతూ చేతిని ఊపగానే ఖడ్గం మంచులా మారి నేలపై విరిగిపోయింది. నన్ను బలంతో కాదు, నిజంతో మాత్రమే ఓడించగలవు అని అన్నాడు. విక్రముడు చుట్టూ పరిశీలించాడు. ఒక మూలలో గొలుసుతో బంధించిన ఒక పాత పెట్టె కనిపించింది. పెట్టె తెరిచిన వెంటనే ఒక పురాతన తాళపత్రం బయటకు వచ్చింది. ఆ తాళపత్రంలో ఇలా రాసి ఉంది: కాలముని నిర్దోషి, రాజు చేసిన తప్పును దాచిపెట్టడానికి అతనిపై నేరం మోపాడు అని. ఒక్కసారిగా విక్రముడు ఆశ్చర్యపోయాడు. అప్పుడే మాంత్రికుడి కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. నన్ను ద్రోహిగా చూపించిన వాడే ఈ చీకటి మాయను సృష్టించాడు. నా ఆత్మ మాత్రం ఇక్కడే బంధించబడి ఉంది అని అన్నాడు. విక్రముడు ఆ తాళపత్రాన్ని తీసుకుని రాజభవనానికి చేరుకున్నాడు. ప్రజలందరి ముందు నిజం చదివి వినిపించాడు. రాజు వెంటనే కాలమునిపై జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పాడు. అదే క్షణంలో అడవి నుంచి వచ్చిన నీలి వెలుగు మెల్లగా మాయమైపోయింది. రాతిగా మారిన వాళ్ళందరూ మళ్ళీ మనుషులయ్యారు. మాంత్రికుడి ఆత్మ ఆకాశంలో ఒక వెలుగు కిరణంలా మారి అదృశ్యమైపోయింది. వెళ్లే ముందు అతను విక్రముడితో ఇలా అన్నాడు: పగతో జీవించిన నా జీవితాన్ని నువ్వు నిజంతో ముగించావు అని. ఆ రోజు నుంచి అమరగిరి రాజ్యంలో మళ్ళీ ఎప్పుడూ ఆ నీలి వెలుగు కనిపించలేదు. ప్రజలు భయాన్ని మర్చి ఆనందంగా జీవించడం ప్రారంభించారు. ఇందులో నీతి ఏంటంటే, అబద్ధంతో దాచిన నిజం ఒకరోజు బయటపడుతుంది. క్షమ, నిజాయితీ, ధైర్యం మాత్రమే శాపాలను కూడా ముగించగలవు. Thank you for watching. Please like, share and subscribe for more videos.